హాయ్ ఎవ్రీవన్. సోషల్‌లో వాస్ట్ టాపిక్స్ ఉండటం వల్ల అంటే ఎక్కువ చాప్టర్స్ ఉండటం వల్ల చాలామంది డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్. ఒక ప్రణాళిక ద్వారా చదివితే సోషల్ చాలా ఈజీగా ఉంటుంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఇంటర్ప్రిటేషన్‌కి మనకి 10 మార్క్స్ ఉంటాయి. 4 మార్క్స్ ఇన్ సెక్షన్ 2, 6 మార్క్స్ ఇన్ సెక్షన్ 3. 10 మార్క్స్. దిస్ 10 మార్క్స్ ఈస్ ఈజీ టు స్కోర్. నేను చెప్పినప్పుడు చేయండి. మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, రైట్ యువర్ ఒపీనియన్ ఆఫ్టర్ రీడింగ్ ద పారాగ్రాఫ్ ఆర్ ఇంటర్ప్రెట్ ద పారాగ్రాఫ్ అని అడుగుతాడు. ఈ ఇంటర్ప్రిటేషన్ని ఎలా సాల్వ్ చేయాలి విత్ 2 to 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి 12 మార్క్స్ ఉంటాయి. 2 మార్క్స్ సెక్షన్ 1, 4 మార్క్స్ సెక్షన్ 2, 6 మార్క్స్ సెక్షన్ 3. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే ఒక టేబుల్ ఇచ్చి దాన్ని అనలైజ్ చేయమంటాడు. ఆ టేబుల్ రిలేటెడ్ 2 క్వశ్చన్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటాడు 2 మార్క్స్కి. అదే 4 మార్క్స్కి టేబుల్ ఇచ్చి అనలైజ్ చేయమంటాడు. ఈవెన్ గ్రాఫ్ ఇచ్చి బార్ గ్రాఫ్ కావచ్చు, పై గ్రాఫ్ కావచ్చు, లైన్ గ్రాఫ్ కావచ్చు ఇచ్చి అనలైజ్ చేయమంటాడు. అనలైజ్ చేయమని అడిగితే దాన్ని ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటాడు. దిస్ ఆర్ వెరీ ఈజీ టు స్కోర్. విత్ ఎగ్జాంపుల్ ఎలా సాల్వ్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను. రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరరీ ఇష్యూస్కి 8 మార్క్స్, పార్ట్ బితో 10 మార్క్స్ ఉంటాయి. చాలా ఈజీ స్టూడెంట్స్. ఇది చాలామంది అనుకుంటారు డిఫికల్ట్ ఏమో అని. ఇది జనరల్‌గా రాసే ఆన్సర్. దీనికి ఎలాంటి చదవాల్సిన అవసరం లేదు. ఏ వాటికి చదవాల్సిన అవసరం లేదు అంటే ఇంటర్ప్రిటేషన్‌కి చదవాల్సిన అవసరం లేదు. కానీ యూ హావ్ టు హ్యావ్ సమ్ స్కిల్. ఎలా రాయాలి ఇచ్చిన పారాగ్రాఫ్‌ని అనేది కొన్ని స్కిల్స్ ఇస్తాను. అవి చదువుకుంటే చాలు. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కూడా ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికి కొన్ని టిప్స్ ఇస్తాను. అవి ఫాలో అవుతే సరిపోతుంది. రిఫ్లెక్షన్ కూడా అంతే. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే అనలైజ్ ద రీజన్స్ ఫర్ ఫార్మర్స్ సూసైడ్స్, డిస్కస్ ద సొల్యూషన్. మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండి దాని గురించి ఎలాబరేట్ చేస్తే 6 పాయింట్స్ మీకు 6 మార్క్స్ వచ్చినట్టే. ఎందుకంటే ఇది 6 మార్క్స్‌లో అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్ 2 మార్క్స్‌లో అడుగుతాడు. సజెస్ట్ చేయమంటాడు, డిస్కస్ చేయమంటాడు. నువ్వు ఓన్‌గా 3 to 4 ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తే ఆ టాపిక్ సంబంధించి నీకు మార్క్స్ ఎక్కడ పోవు. సో లాస్ట్‌లో మ్యాపింగ్ స్కిల్స్. ఆల్రెడీ ఈ వీడియో నిన్న చేశాను. డిస్క్రిప్షన్ పార్ట్‌లో పెడతాను ఇఫ్ యూ అట్ ఆల్. లాస్ట్‌లో మ్యాపింగ్ స్కిల్స్. మ్యాపింగ్ స్కిల్స్‌కి 12 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఈజీ టు స్కోర్. నేను ఒక వీడియో చేశాను మ్యాపింగ్ స్కిల్స్‌కి. ఇఫ్ అట్ ఆల్ యూ మిస్ దట్ వీడియో డిస్క్రిప్షన్ పార్ట్‌లో లింక్ ఉంది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్. మీరు చూస్తున్నది సోషల్ స్టడీస్ ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ది 2023 బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. ఒక్కసారి అనాలిసిస్ చేద్దాము. సెక్షన్ 3లో 6 క్వశ్చన్స్ ఇస్తాడు. 4 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. 24 మార్క్స్, 6 మార్క్స్ ఈచ్ ఉంటుంది. మనకి ఇక్కడే స్కోరింగ్ ఏరియా ఉంటుంది స్టూడెంట్స్. మీకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో క్వశ్చన్ ఆన్సర్స్ చదవకపోయినా ఈ సెక్షన్ ఈజీగా చేయొచ్చు. ఎలా అనేది చెప్తాను. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ 3లో. ఇక్కడ ఏం అడిగాడంటే క్లాసిఫై ద హిమాలయాస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో ఈ 2 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. నేను కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకో వీడియోలో చేస్తాను కదా. ఐ విల్ అప్లోడ్ షార్ట్లీ. ఇక్కడ మీరు మిగతా 4 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అవి రాస్తే సరిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఒక క్వశ్చన్ కంపల్సరీగా రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరరీ ఇష్యూస్ గురించి అడుగుతాడు. అంటే అది ఎలా ఉంటుందంటే సజెస్ట్ అనే క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది. మీకు ఈ సోషల్లో టెక్స్ట్ బుక్లో ఎక్కడ చూసినా దొరకదు. ఎందుకంటే ఇది ఓన్గా అడుగుతాడు. మీరు సొంతంగా రాయాల్సి ఉంటుంది. ఎలాంటి ఉంటుందంటే క్వశ్చన్, వై ఆర్ ద వర్కింగ్ కండిషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నాట్ ఇంప్రూవింగ్ ఈవెన్ టుడే, సజెస్ట్ సూటబుల్ మెజర్స్. నువ్వు సజెస్ట్ చేయి. 6 పాయింట్స్ రాసే స్టూడెంట్స్ 6 మార్క్స్ వస్తాయి. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ యువర్ ఒపీనియన్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఇంటర్ప్రిటేషన్కి సంబంధించింది. పారాగ్రాఫ్కి నీ ఒపీనియన్ రాయాలి. దీనికి 3 పాయింట్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఎలా రాయాలి అనేది కూడా చెప్తాను. తర్వాత లొకేట్ ద ఫాలోయింగ్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు 6 మార్క్స్ వచ్చాయి. అండ్ అబ్జర్వ్ ద పారాగ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్. ఈ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది 3 పాయింట్స్లో. అవి కూడా చెప్తాను. సో అనలైజ్, మ్యాప్ పాయింటింగ్, ఒపీనియన్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్లీ సజెస్ట్. ఇవి రాస్తే చాలు. సో ఇప్పుడు సెక్షన్ 2లో చూద్దాము. సెక్షన్ 2లో కూడా ఒక అనలైజ్ క్వశ్చన్ ఉంటుంది. టేబుల్ ఇచ్చి దానికి ఫుల్ మార్క్స్ రాయొచ్చు. ఒక మ్యాప్ ఉంటుంది, దానికి ఫుల్ మార్క్స్ వస్తాయి. పారాగ్రాఫ్ ఇంటర్ప్రెట్, ఇది కూడా అంతే. ఒపీనియన్ అన్న ఇంటర్ప్రెట్ అన్న ఒకటే, సేమ్ ప్రాసెస్. కాకపోతే 4 మార్క్స్ ఇక్కడ, 6 మార్క్స్ అక్కడ. ఇక్కడ ఒక ప్యాంప్లెట్ ఇస్తాడు. సెక్షన్ 1లో టేబుల్ ఇస్తాడు. ఇంతకుముందు చెప్పినట్టు 2 క్వశ్చన్స్. ఇది ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచి ఇస్తాడు. 2 మార్క్స్ ఈజీ టు స్కోర్. దీనికి పెద్దగా చదవాల్సిన అవసరమే లేదు స్టూడెంట్స్. డ్రా అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఇండియా. రెండిట్లో కంపల్సరీ ఒకటి ఇస్తాడు. 2 మార్క్స్. కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి తెలంగాణ, ఇండియా మ్యాప్. ఒకసారి మ్యాప్ ఇచ్చి ఆ మ్యాప్కి రిలేటెడ్గా 2 క్వశ్చన్స్ ఇస్తాడు.
ఏదైనా ఈజీగానే ఉంటాయి. దీనికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. సో, మిగతా క్వెషన్స్ మాత్రం కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ నుంచి ఉంటుంది. అవి కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మనము 2 ఇంపార్టెంట్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి పారాగ్రాఫ్ ఇస్తే ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి ఆర్ ఎలా ఒపీనియన్ రాయాలి. సెకండ్ బార్‌గ్రాఫ్ అయినా, పైగ్రాఫ్ అయినా ఇస్తే ఎలా అనలైజ్ చేయాలి. ఈ 2 ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ బోత్ 6 మార్క్స్ అండ్ 4 మార్క్స్. So let's discuss the one example. In many parts of the country, girls' education is still given less priority by the parents as compared to the boys' education. While girls may study for few years, they may not complete their schooling. A welcome trend in Himachal Pradesh is the lower gender bias. Himachali parents have ambitious education goals for their girls, just as for their boys. సో ఇది పారాగ్రాఫ్. మనం దీన్ని ఇంటర్ప్రిట్ చేయాలి ఆర్ మన ఒపీనియన్ రాయాలి. ఎలా రాయాలి అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను స్టూడెంట్స్, దాని ప్రకారమే రాయాలి. మీరు చూస్తున్నది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సోషల్ స్టడీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్. మనం ఏ ఆన్సర్ అయినా దీని ప్రకారమే రాయాల్సి ఉంటుంది స్టూడెంట్. పారాగ్రాఫ్ని మనము ఈ 3 పాయింట్స్ ద్వారా రాయాలి. అండర్స్టాండింగ్ ద కంటెంట్ ఆఫ్ ద గివెన్ పేరా రాసినందుకు 1.5 మార్క్, ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్ రాసినందుకు 3 మార్క్స్, కంక్లూజన్ ఆర్ సజెషన్ రాసినందుకు 1.5 మార్క్. ఈ 3 పాయింట్స్ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ 6 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. అదే 4 మార్క్స్కి 1 మార్క్, ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్కి 2 మార్క్, కంక్లూజన్ సజెషన్కి 1 మార్క్, 4 మార్క్స్ వస్తాయి. అయితే మీరు అడగొచ్చు, సార్ మా టీచర్ వేరే విధంగా రాయమంది, మీరు ఈ విధంగా చెప్తున్నారు ఏంటి అంటే, ఐ సజెస్ట్ యూ టు ఫాలో దిస్ స్టెప్స్. ఎందుకంటే దిస్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యుయేషన్ వేర్ ఎవ్రీ ఇన్విజిలేటర్, మీరు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ రాసిన ఆన్సర్ షీట్ ప్రతి ఇన్విజిలేటర్ దీని ప్రకారమే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి దీని ప్రకారమే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి స్టూడెంట్స్. ఇంతకుముందు చెప్పినట్టు ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ద అబోవ్ పారాగ్రాఫ్ రివీల్స్ దట్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ girl education is less important than boys, which means that girls are studying only a few classes and not completing the school education. నెక్స్ట్ మీరు ఒపీనియన్ మీ ఓన్ వర్డ్స్ లో రాయాలి. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఎగ్జాంపుల్ కాబట్టి. బాయ్స్ ఎడ్యుకేషన్ is given more important than girls in many parts of the country. The importance of the male child in society is due to the patriarchal continuity of the society. If the boy is educated, the family will be supported, and if the girl is read, she will have to marry and send to the other house. But in Himachal Pradesh, by contrast, they give equal priority to girls. The reason for this is Himachal women are mostly doing jobs outside the home, so they want their children to study and do jobs. In Himachal Pradesh, women are actively involved in social life and village politics. Naturally, they want their children to thrive if they are educated. సో కంక్లూజన్స్ అండ్ సజెషన్ చాలా ఇంపార్టెంట్. ఈ హెడ్డింగ్ పెట్టాల్సిందే మీరు 1.5 మార్క్ కోసం. ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ద కంట్రీ షుడ్ అలాట్ మోర్ ఫండ్స్ ఇన్ ద బడ్జెట్ ఫర్ గర్ల్ ఎడ్యుకేషన్. People need to be made aware of the importance of education and motivated that both the children, male and female, are equal in society. Girls should also be provided with equal opportunities for development in all fields. ఇవి రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఇంకోసారి చెప్తున్నాను, ఏ పారాగ్రాఫ్ అయినా ఈ 3 పాయింట్స్ ద్వారానే మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద బిలో గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్. ఈ అనలైజ్ అనే క్వశ్చన్ మనకి 6 మార్క్స్కి 4 మార్క్స్ వస్తుంది స్టూడెంట్స్. దీనికి కూడా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేంటో చూద్దాం. సో గ్రాఫ్ అనాలిసిస్కి 6 మార్క్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద గ్రాఫ్ అబౌట్? టైటిల్ రాసినంత మాత్రానే మీకు 1.5 మార్క్ వస్తుంది స్టూడెంట్స్. అనలైజ్ ఆఫ్ డేటా ఓన్గా రాయొచ్చు దీన్ని. అండ్ లాస్ట్లీ కంక్లూజన్ అండ్ సజెషన్స్ 1.5 మార్క్. ఈ స్టెప్స్ ప్రకారం రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. లెట్ డిస్కస్ ద ఆన్సర్ ఇన్ డీటెయిల్ నౌ. ఫస్ట్ మనకి ఈ విధంగా ఒక గ్రాఫ్ ఇచ్చిన, టేబుల్ ఇచ్చిన, ఫస్ట్ మనము ఆ గ్రాఫ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఏమి ఇచ్చాడు? 1880, 1890, 1900, 1910, 1914లో ఆర్మామెంట్స్ రేస్ అంటే డిఫరెంట్ కంట్రీస్ మిలిటరీ మీద ఎక్స్పెండిచర్ చేసిన మనీ ఎంత అనేది పౌండ్స్ రూపంలో ఇచ్చాడు. సో 1880లో 132 పౌండ్స్, అలా 1914లో 397 పౌండ్స్. ఈ విధమైన డేటాని అర్థం చేసుకోవాలి టేబుల్ని. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే టైటిల్ రాయాలి అంతే. ద అబోవ్ గ్రాఫ్ షోస్ ద మిలిటరీ ఎక్స్పెండిచర్ ద ఆర్మామెంట్స్ రేస్, అంతే. వాడు ఏదైతే ఇస్తాడో ద అబోవ్ గ్రాఫ్ అని రాసి అది రాస్తే మీకు 1 మార్క్ వచ్చినట్టే. ద అబోవ్ గ్రాఫ్ డిస్క్రైబ్స్ అనే వర్డ్ కూడా చేయొచ్చు. ద అబోవ్ గ్రాఫ్ షోస్, ద అబోవ్ గ్రాఫ్ టెల్స్, ద అబోవ్ గ్రాఫ్ టాక్స్ అని రాసి మీరు ఇచ్చిన టైటిల్ ఏదైతే ఇస్తాడో గ్రాఫ్కే కానీ టేబుల్ కానీ అది రాయాల్సి ఉంటుంది. సో సెకండ్ ఏంటి అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే గ్రాడ్యువల్గా ప్రతి సంవత్సరము పెరుగుతూ పోతుంది మిలిటరీ ఎక్స్పెండిచర్, అదే రాయాలి. దెర్ ఇస్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ఆఫ్ అమౌంట్ స్పెంట్ ఆన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ 1818 to 1914. సో నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏంటి మీరే గమనించండి. 1880లో
£132 మిలియన్ స్పెండ్ చేయడం జరిగింది. అది తక్కువ. 1914లో £397 మిలియన్ స్పెండ్ చేయడం జరిగింది. అది ఎక్కువ. ఎక్కువ, తక్కువ ఇన్ సెపరేట్‌గా పాయింట్స్ రాసినా సరిపోతుంది. ఒక పాయింట్‌లో రాసినా సరిపోతుంది. ఇన్ 1880 ద కంట్రీ స్పెంట్ £132 మిలియన్ ఆన్ వెపన్స్. ఏదైతే మీరు అబ్జర్వ్ చేశారో అదే రాశారు. ఇంకోటేంటి, £397 మిలియన్ ఆర్ స్పెండ్ ఇన్ 1914 విత్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ మిలిటరీ. సో నెక్స్ట్ జనరల్ పాయింట్స్ రాసాక రీజన్స్ రాయాలి స్టూడెంట్స్. నేను చెప్పినట్టు, హౌఎవర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దీస్ కంట్రీస్ టు స్పెండ్ ఆన్ వెపన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. The industrial revolution resulted in the growth of products in these countries. As a result, they needed markets. The newly industrialized countries such as Italy and Germany competed with countries like Britain for markets. As a result, competition between these countries increased and formed two alliances. Conclusion chala important. In this way, the weapons were increased and the division between them forced the whole world to suffer war. So, if countries increase arms, the whole world is likely to be devastated. సో ద వరల్డ్ విల్ బి పీస్ఫుల్ ఇఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ రిజాల్వ్డ్ ఇన్ హార్మనీ. ఈ విధంగా మనము ఒక టైటిల్ రాయాల్సి ఉంటుంది ఇంట్రడక్షన్లో. తర్వాత ప్రజెంట్ ఎనాలిసిస్ ఆఫ్ ద టాపిక్ అంటే బ్రీఫ్ సమ్మరీగా రాయాలి. తర్వాత రీజన్స్ ఆర్ ఎగ్జాంపుల్ టు సపోర్ట్ యువర్ పాయింట్స్, కంక్లూజన్. ఈ 3 రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. 6 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ 10 మార్క్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీడ్ ద బిలోగ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్. ఇది పై చార్ట్. సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ మైగ్రేషన్ ఇన్ ఇండియా 2007-8. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చాడు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదర్స్. సో దీనికి మనము అనలైజ్ చేయాలి. సో మీరే చెప్పండి ఎలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఎస్, టైటిల్, ఇంట్రడక్షన్ ఏదైతే ఇచ్చిందో, ద బిలో పై చార్ట్ షోస్ దట్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ మైగ్రేషన్ ఇన్ ఇండియా 2007-8. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ద మైగ్రెంట్స్ గివెన్ ఇన్ ద చార్ట్ ఆర్ గ్రాఫ్. ఇక్కడ చార్ట్ అయినా రాయొచ్చు, గ్రాఫ్ అయినా రాయొచ్చు. ఇక్కడ పై గ్రాఫ్ కాబట్టి గ్రాఫ్ తీసుకుందాము. ద మైగ్రెంట్స్ గివెన్ ఇన్ ద గ్రాఫ్, పై గ్రాఫ్ ఆర్, ఎవరెవరు ఇచ్చారు మైగ్రెంట్స్, ఎవరెవరికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ అదర్స్. ఎవరెవరైతే మైగ్రెంట్స్ ఇచ్చారో వాళ్ళ పేరుని ఒక పాయింట్ రూపంలో సపరేట్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఆఫ్ దీస్ ద స్కెడ్యూల్ క్యాస్ట్ ఆర్ 19. ఎంత పర్సెంటేజ్ ఉంది స్కెడ్యూల్ క్యాస్ట్? 19%. స్కెడ్యూల్ ట్రైబ్స్ 23%. ఈ So of these, the scheduled castes are 19%, blue color, 23% are scheduled tribes, others are 18% and other backward OBC are 40%. సో మీరు ఏదైతే గమనించారో, ఏదైతే ఇచ్చారో ఇన్ఫర్మేషన్ సపరేట్ పాయింట్గా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినదైతే లీస్ట్ మైగ్రెంట్స్ ఆర్ 18% టు అదర్స్. ఏ కేటగిరీ వాళ్ళు? అదర్స్ 18% టు అదర్స్. అండ్ హైయెస్ట్ మీరే గమనించండి, హైయెస్ట్ మైగ్రెంట్స్ ఎవరు? ఓబీసీ, గ్రీన్ ఓబీసీ ఉంది కాబట్టి ఓబీసీ ఆర్ హైయెస్ట్ మైగ్రెంట్స్ విత్ 40%. ఏదైతే గమనించారో అదే రాయాల్సి ఉంటుంది సింపుల్గా. సో ఇక్కడ రీజన్స్ ఫర్ మైగ్రేషన్ రాయాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్. డ్యూ టు క్రైసిస్ సిచ్యుయేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు? క్రైసిస్ ఉంది కాబట్టి మైగ్రేట్ అవుతున్నారు. ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్కమ్ డిస్పైట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, loss of employment due to outsiders in some tribal areas, construction of dams, minings and making people displaced by exile. సో ఈ విధమైన జనరల్ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ మీ అందరికి తెలుసు, కంక్లూజన్. ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్ అండర్ ద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. The Employment Guarantee Act should also apply to the agriculture sector. This will also provide employment to the people throughout the year to reduce the migration. టేబుల్ ఇస్తే ఎలా రాయాలో చూద్దాం. సో ఇక్కడ టేబుల్ ఏంటి అంటే, ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి. ఇది హెడ్డింగ్. సో మనం ఏం రాయాలి? ఫస్ట్ పాయింట్, ద అబౌవ్ టేబుల్ డిస్క్రైబ్స్ ఆర్ టెల్స్ ఆర్ షోస్ అని రాయాలి. షోస్ ఎంప్లాయ్ సేమ్ ఇది ఏదైతే ఉందో అదే రాయాల్సి ఉంటుంది. మనకి టైటిల్ 1 మార్క్ వచ్చేసింది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇఫ్ ఇట్ ఈస్, ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.